దేవునికి స్తోత్రము. మనము గడిచిన దినాల్లో హానోకు గురించి నేర్చుకుంటున్నాం. హానోకు గురించి మనం చాలా విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం, ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. హానోకు ఏం చేసిండు? హానోకు జీవితంలో ఉన్నటువంటి నిశ్చయిత ఏంటి అంటే, నేను ఎవరి మాట ఏంట? దేవుని మాట. అన్ని అంటే మనుషుల మాట కంటే దేవుని మాటే వింట అని ఆయన నిర్ణయించుకున్న కారణాన్ని బట్టి ఆయన దేవునితో ఏం చేయాలి? చివరి వరకు నడవగలిగిండు. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం మంచిగా అర్థం చేసుకోవడానికి ఇంకా కొంచెము హానోకు గురించి ఒకసారి చదువుదాం. ఆదికాండము 5వ అధ్యాయము. ఇంకోటి, మీకు ఏదన్నా ప్రశ్నలు ఉన్నా కూడా మీరు తర్వాత నన్ను ఏం కావచ్చు అడిగితే దానికి నేను క్లియర్ చేస్తా. టైం తీసుకొని మనం దాన్ని ఏం చేద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 24. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఒక్క నిమిషం ఇటు ముందు ఆదికాండం ముందు ఫస్ట్ బుక్ ఫస్ట్ లో ఉంటుంది. ఇప్పుడు అది ఇంకా తీయండి. పేపర్ 5వ అధ్యాయం చూడండి. ఎన్నో అధ్యాయం ఇప్పుడు అది? వచ్చిందా? 5వ అధ్యాయం. ఇరవై 21 నుంచి 24. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఇక్కడ హానోకును దేవుడు ఏం చేసిండు? హానోకు ఎవరితో నడిచిండు? దేవునితో నడిచిన కారణాన్ని బట్టి హానోకును దేవుడు పరలోకానికి తీసుకెళ్ళాలంటే తనతో ఉండటానికి తీసుకెళ్ళిపోయాడు. అయితే 6వ అధ్యాయంకి వస్తే నోవాహు గురించి ఏమని రాసింది చూడండి. 6వ అధ్యాయం 9వ వచనం. అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే ఇక్కడ హానోకు ఎవరితో నడిచిండు? దేవునితో నడిచిండు. అట్లానే నోవాహు కూడా ఎవరితో నడిచిండు? అయితే ఇక్కడ హానోకునేమో దేవుడు తీసుకెళ్ళిపోయాడు, నోవాహునేమో దేవుడు తీసుకెళ్ళలేదు. ఎందుకు? పాయింట్ అర్థమైందా? హానోకు దేవునితో నడిచిండు, అట్లని ఎవరు కూడా నడిచిండు? నోవాహు కూడా. అయితే హానోకుని దేవుడు ఏం చేసిండు? తీసుకెళ్ళిపోయాడు. అంటే మరణం చూడకుండా ఆయన ఏమైపోయాడు? పరలోకానికి, అంటే దేవుని చేత కొనిపోబడ్డాడు. ఎక్కడికి పోయింది ఏంటి అదని తర్వాత సంగతి. అయితే ఇప్పుడు ఇంకో వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరు? నోవాహు. ఇప్పుడు ఆ తరములో చివరి వాడైన నోవాహు కూడా దేవునితో నడిచిండు. మరి దేవునితో నడిచినటువంటి నోవాహుని హానోకు ఎందుకు, దేవుడు ఎందుకు తీసుకొని పోలేదు? హానోకుని తీసుకుపోయిందా? మరి అట్లనే నోవాహుని ఎందుకు తీసుకుపోలే? పాయింట్ అయినా కాదా? ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? హానోకుని తీసుకుపోయిండు. ఎందుకు? దేవునితో నడిచిన కారణాన్ని బట్టి నిందారహితంగా, యథార్థంగా, మంచిగా, నీతిమంతుడిగా ఉన్నందుకు, విశ్వాసంతో ఉన్నందుకు ఆయనను తీసుకెళ్ళి. మరి హానోకుని ఎందుకు తీసుకుపోలేదు? నోవాహుని ఎందుకు తీసుకెళ్ళలేదు? అర్థమవుతుందా? నోవాహుని ఎందుకు దేవుడు తీసుకెళ్ళి? నోవాహు ఇక్కడ మనం చూస్తే దాదాపు 600 సంవత్సరాలప్పుడు నోవాహు ఏం చేసిండు?
దేవునితో నడిచినట్టుగా రాస్తుంది. నోవాహుని దేవుడు ఓడగట్టమని చెప్పిండు. ఇప్పుడు ఓడగట్టమని చెప్పిండు. ఓడగట్టిన తర్వాత అందులో వెళ్ళి అక్కడుండి మళ్ళీ ఆయన ఎన్ని రోజులు, దాదాపు 300 పైన ఆయన బ్రతికిన దినములన్నీ ఎన్ని, 900 చిల్లర. ఎన్ని సంవత్సరాలు బ్రతికిందంట? 970 ఏండ్లు. ఎన్ని సంవత్సరాలు బ్రతికిండు నోవాహు? 970 ఏండ్లు, అంటే 50 ఏండ్లు అనా. 600 సంవత్సరాలప్పుడు దేవుడు ఏం చెప్పిండు ఆయనకు? దాదాపు 600కు ముందు ఏం చెప్పిండు? ఓడను కట్టమన్నాడు. అంటే ఇప్పుడు ఓడగట్టి ఆయన జలప్రలయం నుంచి తప్పింపబడి తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికిండు? 350 సంవత్సరాలు బతికిండు అనా. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు హానోకును ఏం చేసిండు? తీసుకెళ్ళిపోయిండు. కానీ హానోకు పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటే, నోవాహు పట్ల దేవునికి ఇంకొక ప్రణాళిక ఉంది. అర్థమవుతుందా? ఏంటి ఆ ప్రణాళిక అంటే, హానోకును తీసుకెళ్ళిన తర్వాత కూడా హానోకు తర్వాత ఎవరున్నారు? హానోకు తర్వాత ఎవరున్నారు? మెతుషెల ఉన్నాడు. తర్వాత మెతుషెల కుమారుడు ఉన్నాడు. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇంకా అనేక మంది పరిశుద్ధులు, అంటే దేవునితో నడిచేవారు ఉన్నారు. అర్థమవుతుందా? కానీ నోవాహు తర్వాత ఎవరు దేవునితో నడిచే వాళ్ళు లేరు. హానోకుని తీసుకెళ్ళిపోతే ఎవరు కూడా ఉన్నారు? హానోకు తర్వాత తన కుమారుడు ఉన్నాడు, తర్వాత ఆయన కుమారుడు, అట్లా ఆ తరం అనేది ఏమవుతుంది? దేవునితో నడిచే వాళ్ళ తరం కంటిన్యూ అవుతుంది. కానీ నోవాహును ఒకవేళ దేవుడు తీసుకొని వెళ్ళిపోతే ఎవరుండేవారు కాదు భూమి మీదుగా? నీతిమంతులే ఉండేవారు కాదు. అందరూ ఏమైపోయారు? అందరూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపము చేసేవాళ్ళే. కాబట్టి నోవాహును ఒకవేళ దేవుడు తీసుకెళ్ళిపోతే భూమి మీద ఎవరు ఉండేవాళ్ళు కాదు, మనుషులే. నోవాహు కుటుంబాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకో, దానికి తీసుకెళ్ళిపోతే భూమి మీద ఉన్న ప్రజలంతటిని దేవుడు ఏం చేసిండు? నీళ్లతో ముంచేసి హతం చేస్తే ఇప్పుడు మనుషులు మళ్ళీ కొత్తగా దేవుడు ఏం చేయాల్సి వచ్చేది. అందుకే దేవుడు ఏం చేసిండంటే హానోకుని ఎక్కడ పెట్టిండు? భూమి మీద పెట్టి ఆ భూమి మీద ఉంచి ఏం చేసిండు? ఆయనను, ఆయన కుటుంబాన్ని ఓడలో రక్షించిండు. అర్థమవుతుందా? ఎక్కడ ఉంచిండు? ఎక్కడ ఉంచిండు? భూమి మీద. ఎక్కడ? హానోకునేమో తీసుకెళ్ళిపోయాడు. మంచిగా అర్థం చేసుకుని, హానోకుని ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఎందుకు? హానోకుని తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరున్నారు? హానోకు తరం వాళ్ళు ఉన్నారు కింద. ఆయన దేవునితో నడిచే వాళ్ళ గుంపు ఉంది. కానీ నోవాహుని తీసుకెళ్తానికి ఏం లేదు. ఒకవేళ నోవాహుని తీసుకెళ్తే భూమి మీద సాక్ష్యం ఇంకా నీతిమంతులే, దేవునితో నడిచే వాళ్ళే ఉండరు. ఇక భూమి మొత్తం ఏమైపోయేది? నాశనం అయిపోయేది. మనుషులు అనే వాళ్ళే భూమి మీద ఉండేవాళ్ళు కాదు. అందుకే జలప్రలయం వచ్చిన తర్వాత, జలప్రలయం అయిపోయిన తర్వాత ఎంతమంది మిగిలిరు? 8 మంది. మిగతా మనుషులు, జంతువులు అన్నీ ఏమైపోయినాయి? నీళ్ళలో మునిగి చచ్చిపోయినాయి అన్నీ. అర్థమవుతుందా? అందుకే ఇప్పుడు వరదలు చూసినామా? తుఫాను వచ్చినప్పుడు వరదలు ఎట్లా వస్తున్నాయి? ఎంతో భయంకరంగా వస్తున్నాయి. ఎంతమంది కొట్టుకోబోతున్నారు. అది చాలా తక్కువ, రూపాయలు 5 పైసలుగా 1 పైస మందం అనుకోండి. అప్పుడు ఎట్లా వచ్చినాయంట? భయంకరమైన, కిందికెళ్ళి నీళ్ళే, పైకెళ్ళి నీళ్ళే, భయంకరమైన ప్రళయం, ప్రవాహం. ఆ భయంకరమైన దాని నుంచి దేవుడు ఎవరిని తప్పించిండు? ఇప్పుడు మనం ఏం కావాలి? హానోకులాగా మనం విశ్వాసం కాపాడుకున్నాం, మనం మంచిగా పరిశుద్ధంగా జీవించడం. ఏం కావాలి? లోకంలో ఉన్న వాళ్ళకి టాటా బాయ్ బాయ్ చెప్పి పరలోకానికి వెళ్ళిపోదామా? లేదా నోవాహులాగా మనం రక్షింపబడి ఇతరులకు ఏం కావాలి? సాక్షులుగా ఉందామా? ఏది కష్టం, ఏది ఈజీ? హానోకు అనుదిన జీవితంలో 300 రోజులు మంచిగా నడిచిన, సంవత్సరాలు నడిచింది, మంచిగానే నడిచిన తర్వాత బాబు సరే నువ్వు బాగానే ఉన్నావు, సరే వచ్చేసి అని దేవుడు తీసుకెళ్ళిపోయింది, అయిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా కింద ఏముంది? ఇంకా ఆయన తరం వాళ్ళు ఉన్నారు కాబట్టి, దేవునితో నడిచే గుంపు ఉంది కాబట్టి నడిచింది. ఇప్పుడు నోవాహుని ఏం చేయడానికి లేదు, తీసుకెళ్తే ఏం లేదు. ఇక నీతిమంతులే
దేవునితో నడిచే వాళ్ళే. అందుకే దేవుడు ఏం చేస్తాడు, దేవునితో నడవని వారి మధ్యలో దేవునితో నడిచే వారిని పెడతాడు. అరేనా? అప్పుడు మనం ఏం కావాలి, వారి మధ్యలో ఉన్నప్పుడు మనం ఏం కావాలి, రక్షణ అనే ఓడలో ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాం, వాళ్ళకు నాశనము, మనకు రక్షణ. అర్థమవుతుందా? తేడా అర్థమైందా కాలేదా? ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ చెప్తా. ఇప్పుడు నోవాహు ఉన్నాడు, హానోకుని మనం పక్కన పెడదాం. ఇప్పుడు నోవాహు ఉన్నాడు. నోవాహు ఎవరితో నడుస్తున్నాడు, దేవునితో నడుస్తున్నాడు. ఇప్పుడు దేవునితో నడుస్తున్నటువంటి నోవాహుని మనం ఒకసారి గమనిస్తే, దేవుడు ఏం చేశాడు, నోవాహుని ఇదే భూమి మీద ఉంచాడు. ఈ భూమి మీద ఉంచినప్పుడు భూమి పరిస్థితి ఎట్లుంటేనట, అందరూ దేవునితో నడుస్తలేరు, నోవాహు తప్ప ఇంకెవరు దేవునితో నడిచే వాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఏం చేయాలి, మన పట్ల దేవునికి ఉద్దేశం ఏంటిది? హానోకులాగా మనం కూడా ఏం కావచ్చు, హానోకులాగా మనం కూడా ఏం కావచ్చు, పైకి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. నువ్వు అన్న బాప్టిజం తీసుకోగానే మాయమైపోయింది, కథం వెళ్ళిపోయింది పరలోకానికి. ఎంత బాగుంటుంది అనగా. అంటే బాప్టిజం తీసుకోవడమే ఆలస్యం, వెంటనే దేవుడు ఏం చేసిండు, తీసుకెళ్ళిపోయాడు, హ్యాపీగా వెళ్ళిపోతాం. మరి ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళ కోసం మనం సాక్ష్యంగా ఉంటామా, ఉండగలము? అందుకే దేవుడు హానోకు జీవితం ఓకే, ఆయన పట్ల దేవుని ప్రణాళిక ఒకటి, కానీ నోవాహు పట్ల దేవుని ప్రణాళిక గొప్పది. ఏంటిది అంటే, అప్పుడున్న ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఏం కావాలి, సాక్ష్యంగా ఉండాలి, ఒక హెచ్చరిక ఉండాలి, హెచ్చరిక సువార్త చెప్పాలి. ఏంటది? ఆ రోజుల్లో ఫోనులు లేవు, న్యూస్లు లేవు, న్యూస్ పేపర్లు లేవు, ఏమి లేకపోయినా హానోకు ఏం చేస్తుండు, ఓడను గడుతున్నాడు, దూర ప్రాంతాలకు పోయి చెప్తున్నాడు. ఏమని? 40 రోజులు ఏం రాబోతుంది, జల ప్రళయం రాబోతుంది, అదేమైతుంది, మిమ్మల్ని నాశనం చేస్తుంది, మీరు నేను గట్టే ఓడలోనికి వస్తే మీరు రక్షింపబడుతుంది. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు దేవునితో నడిచినప్పుడు ఇదంతా లోకం అనుకోండి, ఇప్పుడు ఇదంతా లోకం. ఇప్పుడు ఈ లోకములో మనం ఏం చేయాలి, లోకస్తులతో పాటు ఉంటే వాళ్ళతో పాటు మనకు కూడా ఏమొస్తుంది, నాశనం సంభవిస్తుంది. అయితే మనం రక్షింపబడాలంటే ఏం చేయాలి, ఓడలోకి రావాలి. ఎలాగ రావాలి? ఓడలోనికి వస్తేనే మనం ఏమవుతాం, మన ఆత్మ మన ప్రాణం ఏమవుతుంది, రక్షింపబడుతుంది. మిగతా వాళ్ళందరూ ఏమవుతారు, నశించిపోతారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఈ కుటుంబం ఉంది, నోవాహు కుటుంబం అనుకున్నా. ఇప్పుడు మిమ్మల్ని దేనికోసం పిలుస్తున్నాడు, దేనికోసం పిలుస్తున్నాడు? ఓడను చూసి తారీఫ్ చేయడానికి, అబ్బా ఓడ చాలా బాగుంది, ఓడ మంచిగా ఉంది, పలాంది ఇది పలాంది అనా? అదేం చేయాలంట, నువ్వు ఇక్కడ ఉన్న వ్యక్తివి ఇందులోకి రావాలి. ఇందులోకి వస్తేనే నీకు రక్షణ, నీ ఆత్మ ప్రాణం రక్షింపబడుతుంది. లేకపోతే ఏమవుతుంది, లోకంతో పాటు నువ్వు కూడా ఏమవుతావు, నశించిపోతావు. ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి లేదా అంత దూరం నుంచి మీ దగ్గర రావడానికి కారణం ఏంటిది, మిమ్మల్ని ఎందులోకి నడిపేయడానికి, ఓడలోనికి నడిపేయడానికి. అర్థమైతే? ఎందులోనికి, ఓడలోనికి. ఆ ఓడ ఎవరు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఇచ్చు రక్షణ. అంటే రక్షణ అనే ఓడ, యేసుక్రీస్తు అనే ఓడలోనికి నువ్వు వస్తే ఏమైతుంది, నీ ఆత్మ ప్రాణానికి ఏముంటది, రక్షణ కలిగే అవకాశం. ఒకవేళ ఇందులోకి రాకుండా ఇక్కడనే బయట ఉండి మనం ఏం చేస్తాం, తమాషా చూసినట్టుగా ప్రార్థనకు వస్తాం, కానీ మళ్ళీ ఏం చేస్తాం, ఎక్కడికి పోతాం, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో ఏం చేస్తాం, ఇష్టారాజ్యంగా బతికితే లోకంతో పాటు మనం కూడా ఏమైపోతాం, నశించిపోయే అవకాశం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, లోకంతో పాటు మీరు నశించొద్దనే మనల్ని ఎక్కడికి పిలుస్తున్నాడు, ఓడలోనికి వచ్చేసేయండి, ఓడలోనికి వచ్చేసేయండి. ప్రతిరోజు ఏం చేస్తున్నాయి, కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. మనం ఓడలోనికి రానికి ఏమవుతుంది, నోవాహు కుటుంబం రక్షింపబడిందా? దేని కారణం రక్షింపబడింది? ఆయన ఓడలోకి వచ్చినందుకు రక్షింపబడ్డాడు. ఒకవేళ ఆయన ఓడలోనికి రాకపోతే వాళ్ళతో పాటు మిగతా వాళ్ళతో పాటు ఈయన కూడా నశించిపోయేటోడు. కాబట్టి ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆలస్యం చేయకుండా ఎందులోకి వచ్చేయాలి, ఓడలోనికి రావాలి, ఓడలోనే ఉండాలి. నీకేం పిలుపు వచ్చింది, ఏం పిలుపు వచ్చింది? నువ్వు లోకంలో ఉండు, లోకంలో నేను దీవిస్తా, ఆశీర్వదిస్తా, నీకు ఆస్తి ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తా. లోకంతో పాటు నువ్వేం చేయి,
జల్సాలు చేయమని దేవుడు అంటలేడు కదా. దేవుడు ఏమంటున్నావు, బాబు లోకం ఏమైతుంది, నా దృష్టిలో బహు ఘోరమైన పాపాలు లోకము. అదైనా సొదొమ గుమ్మరని దేవుడు విడిచిపెట్టిందా? ఎందుకో సొదొమ గుమ్మర ఎంత ఘోర పాపం చేస్తుందంటే అంత ఘోర పాపం. అట్లని ఈ లోకములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఘోరం పాపం పెరిగిందా లేదా? భయంకరమైన పాపాలు, హత్యలు, ఏమంట భయంకర, ఒక్కొక్కటి చెప్పుకోవడానికి కూడా మనకు నోరు రాదు, అంత భయంకరమైన పాపాలు పెరిగిపోయింది. ఇప్పుడు మరి దేవుడు ఈ లోకాన్ని వదిలిపెడతాడా? సొదొమ గొమొర్రాను వదిలిపెట్టండి, దేవుడు దీన్ని వదిలిపెడతాడా? మరి ఇప్పుడు లోకం మీదకి శిక్ష రాబోతుంది, లోకం మీదకి ఏం నాశనం రాబోతుంది. మనం ఎందులో ఉండాలి? ఓడలోనికి వస్తే, ఓడలో ఉంటే మనం ఏమేంటాం కాబట్టి అందుకే ఇప్పుడు ఏం చేయాలి, ఎందులోకి వచ్చేయాలి? దన్న ఒక్క రోజు ఆలస్యం చేసినా, ఓడ బయట ఉండి మనకేదైనా జరిగినా సరే, మనకేదైనా అయినా కూడా మనం ఎక్కడికి పోతాం? నరకానికి పోతాం. లోకంతో పాటు మనం కూడా ఏమైపోతాం? నశించిపోతాము. అందుకే యోహాను సువార్త 3:16 చెప్పినా కదా, యేసు ప్రభు ఏమంట, అద్వితీయ కుమారుని పంపించిండు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏమంట నశించక నిత్య జీవం పొందును. కాబట్టి ఆ యేసు ప్రభువులోనికి, ఆ రక్షణ అనే ఓడలోనికి నువ్వు వస్తే అప్పుడు ఏమవుతుంది? నువ్వు నశించవు, యుగ యుగాలు దేవునితో పాటు ఉండే భాగ్యము దొరుకుతుంది అనా. ఇప్పుడు మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఓడలో ఉన్నారు? నేనున్నా. ఇప్పుడు ఇందులో ఈ ఓడలోకి ఇప్పుడు ఇటుండి ఇంట్లో ఉంది అంటే నేనున్నా అంటున్నా, ఆమె ఉన్నా అన్నదా? లేనా అన్నా చెప్పు. ఎవరు లేరు అనేది ఆమె. ఇప్పుడు చూడండి, నేనున్నా అంటున్నా అనా, నా ద్వారా నన్ను కనిపిస్తలేదా? ఇప్పుడు ఇంట్లో నేనున్నా, ఇప్పుడు నేనేం చేస్తున్నా, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తున్నా, ఇంట్లో పిలుస్తున్నా. వాక్యం కూడా ఇళ్ళకెళ్ళి చెప్తున్నా, ఓడలకెళ్ళి చెప్తున్నా. ఇది బయటకు వచ్చి చెప్తేనే, బయటకు వచ్చి చెప్తే అది వేరే ఉంటది. ఎందుకంటే నేను మిమ్మల్ని ఓడలోకి తీసుకుపోనీకి నేను బయటకు వచ్చి మిమ్మల్ని లోపలికి తీసుకుపోడు కాదు, నేను ఓడలో నుంచి మిమ్మల్ని ఏం చేస్తున్నా, పిలుస్తున్నా. ఏదైనా లోపలికి. ఎందుకంటే ఎప్పుడు లోకానికి నాశనం సంభవిస్తుందో తెలియదు. ఎట్లా వస్తుందంట చూడండి, వాక్యంలో ఏముంది? మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 1, 2 వచనాలు, 1, 2, 3 వచనాలు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. సహోదరులారా, ఆ కాలములను గూర్చి, ఆ సమయములను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకోనలేరు. చూడండి, లోకానికి ఎట్లా వస్తుందంట నాశనము? గర్భిణీ స్త్రీకి నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు. సడన్ గా ఏమైతుంది, నెలలు నిండగానే నొప్పులు ఏ రోజైనా రావు. అట్లాగే లోకము ఏమైతుంది, లోకం మీదకి నాశనం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుందో. ఇప్పుడు మనం లోకములో ఉంటే లోకంతో పాటు మనం కూడా ఏమైపోతాం, నాశనం అయిపోతాం. అందుకే లోకములో ఉండటానికి మనం ఏం కాలేదు, పిలువబడలేదు. ఎందులో ఉండటానికి? ఓడలోకి రావటానికి పిలువబడలేదు. రండి, ఓడలోకి రండి. ఎందుకు ఓడలోనికి? ఏమంట, నోవాహు కట్టిన ఓడలో 8 మందే ఉన్నారు, కానీ ఈ ఓడలో ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో ఎంతో మంది ఎందులోకి వచ్చేసారు? ఈ ఓడలోకి వచ్చేసారు. ఓడ నిండుతుంది, ఓడ తలుపులు మొయ్యబడ్డాయా, అప్పుడు పోదామన్నా పోలేము, అయిపోయింది. ఎందుకంటే వెంటనే ఏమవుతుంది, తలుపులు మొయ్యబడంతోనే లోకం మీదకి ఏమొస్తుంది, నాశనం సంభవిస్తుంది. భయంకరమైన శ్రమలు, భయంకరమైన పరిస్థితులు. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటిది, దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? మనం కూడా ఒక చిన్న సంఘం కట్టుకొని మనం కూడా అందరిలాగే ఏం చేద్దాం, ప్రార్థనకు పోదాం, హల్లెలూయా స్తోత్రం చెప్దాం,
మేము కూడా పోతున్నాం ప్రార్థనకి అని చెప్పుకున్నాం, అంతేనా? దానికోసమా? చర్చిలు ఏమైనా తక్కువ ఉన్నాయా? విశ్వాసులు ఏమైనా తక్కువ ఉన్నారా? విశ్వాసులు ఉన్నారు, చర్చిలు ఉన్నాయి, సేవ జరుగుతుంది, సేవకులు ఉన్నారు, కొత్త కొత్త సేవకులు వస్తున్నారు, అంత బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళతో పాటు మనల్ని దేవుడు వాళ్ళలాగే ఉండటానికి పిలుస్తుందా? వాళ్ళలో ఎవరు కూడా ఓడ ఎక్కలేదు. ఓడ ఎక్కే ఉద్దేశము వాళ్ళకేం కావాలి? లోకంలో ఉన్నవి. ప్రార్థనకు పోతే నాకు స్వస్థత దొరుకుతుంది, ప్రార్థనకు పోతే నాకు రోగం పోతుంది, లేదా సమస్యలు పోతాయి, దేవుని ఆశీర్వాదం దొరుకుతాయి, పలాంది అంటే లోకం గురించి ఆలోచించే వాళ్ళు ప్రార్థన పోతుంది. మరి మనం ప్రార్థనకి ఎందుకు రావాలి? ఎట్లా రక్షింపబడతాం? ఓడలోకి వస్తే రక్షింపబడతాం. అంటే ఈ లోకాన్ని వదలాలే. ఏం చేయాలి? లోకమును విడిచిపెట్టి ఎందులోకి రావాలి? ఓడలోనికి రావాలి. నువ్వు లోకంతో సంబంధం పెట్టుకొని లోకంతో సంబంధం పెట్టుకొని ఏంటంట ఓడలోనికి రావాలంటే మన కట్లు ఎట్లున్నాయి? మన నడుముకి ఏంటంట తాడు ఎవరి చేతులు ఉన్నాయి? లోకంలో ఉన్న వాళ్ళకి అప్పగించడం. తాడేమో ఎక్కడుంది? నడుముకుంది. వాళ్ళేమో వెనకకి లాగుతా ఉంటారు, నువ్వేమో ముందుకు లాగుతా ఉంటావు. ఎవరు బలంగా ఉన్నారు? ఆదివారం రోజేమో 2 అడుగులు ముందుకేస్తావు, సోమవారం శనివారం వరకు వాళ్ళు వెనకకే లాగుతుంటారు. లాగుతుంటే వెనక పోతూనే ఉన్నావు కానీ ముందుకు. ఇట్లా చేస్తే ఏమవుతుంది? జీవితాంతం వెనకకు ముందుకు తప్ప ఇంకేమి. మనం ఎందులోకి చేయాలి? ఓడలోనికి వెంటనే రావాలి. వెంటనే రావాలంటే ఏం చేయాలి? ఈ లోకంతో ఉన్న బంధాన్ని ఎందుకు తెంపుకోకపోతే లోకంతో పాటు నువ్వు నశించిపోతావు. లోకం దేవునితో నడిచేది కాదు, లోకం దేవుని వాక్యాన్ని గైకొనేది కాదు, లోకం ఏం కాదు, దేవుని చిత్తంతో దానికి సంబంధం లేదు. దేవుని సరైన వాక్య ప్రకారంగా నడవని వాళ్ళందరూ కూడా ఎందులో కిందికి? లోకం కిందికి వస్తారు. కాబట్టి లోకంతో బంధాన్ని పెట్టుకొని లోకంతో ఉండి నేను దేవునితో నడుస్తా అంటే కాదు. దేవునితో నడవాలి అన్నా, దేవుడిచ్చి రక్షణ పొందాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ దేనితో కట్ చేసుకోవాలి? ఒకసారి చూడండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. మా పేజ్ నెంబర్ మీ పేజ్ నెంబర్ వేరేగా ఉంటుంది, అది బైబిల్ వేరే కాబట్టి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము చూడండి. అక్కడ పేతురు ఏం చెప్తున్నాడు చూడండి. 37 చదవండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులాగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని. మీరు మరొకసారి వచ్చింది 40 వచ్చు. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఫస్ట్ ఏం కావాలి? వేరు కావాలి. ఏం కావాలి? ఈ తరము, ఈ మూర్ఖపు తరము లేదా ఈ లోకము తోటి మనం మొదట వేరయ్యి ఏం కావాలి? రక్షణ పొందాలి. వేరు కాకుండా మనం ఏం చేయలేము? రక్షణ పొందలేము. అదేట్లా ఈ 3000 మంది ఎవరైతే బాప్టిజం తీసుకున్నారో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? మేము ఈ మూర్ఖపు తరం వారికి నుంచి వేరైతాము, మేము ఈ రక్షణ అనే ఓడలోనికి వస్తామని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజే వాళ్ళు ఏం చేశారు? అర్థమవుతుందా? అందుకే ఈరోజు ఏం కావాలంట? లోక స్నేహం ఏం చేయాలి? వదులుకోవాలి. మనకేం కావాలి? దేవుడు కావాలి, మళ్ళీ దోస్తాని కావాలి. దోస్తానికి బరాబర్ దోస్తాని. నేను నా దోస్తాని నాకు ఏమంటారు మస్తు దాన్ని ఏమంటారు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరినీ నేను ఎందుకు వదులుకున్నా? నేను వదులుకున్నా కాబట్టి ఏమైంది? మొన్న నేను ఎక్కువ తాగాను, నాకు కూడా ఏం అలవాటు లేదంట. మొన్న మా ఫ్రెండ్ని కలవడానికి పోతే
ఇక బండి మీద తీసుకుపోతున్నాడు. నేనేమో అనుకున్నా వాళ్ళిద్దరు బండి మీద ఉన్నారు. ఏమన్నా తీసుకుపోతే ఎటు తీసుకుపోతుంది, ఇంకో ఫ్రెండ్ అడుగుతుంది ఏడికి అంటే బీరకాయ మీరు తాగిపిద్దామని బీరకాయ అంటున్నాడు. నేను అన్నా అరే వేరే ఫ్రెండ్ చెప్తాం మానేసిండా వాళ్ళ తాతలేడు చేస్తలేడు అది ఇది అంటే అవునా అనేసి అంటే చూడు మామూలుగా కలిస్తే సంతోషం ఉండబట్టక ఏడికి తీసుకుపోతున్నాడు, బార్కి తీసుకుపోయి ఏంది అనిపిస్తున్నాడంట. చూడు అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళతో సోపతి పడితే నేను ఎట్లుందను ఉందనా? ఏదో ఒక రోజు వాళ్ళు ఏం చేద్దరు, ఏదో విధమైన మాట చెప్పి నెమ్మదిగా ఏం చేద్దరు అన్నా కదా. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, వేరు కావాలి. వేరు కాకుండా రక్షణ పొందలేం. దోస్తాని ఏం కావాలి, అర్థమవుతుందా? ఎంత మంచి దోస్తానైనా అది దేనికి సంబంధించింది, చెడు అలవాట్లకు లింకు కలిగి ఉంటది. అసలు నాకు అలవాటు చెడ్డ అలవాట్లు ఏవైతున్నాయో అవన్నీ ఫ్రెండ్స్ తోటి అయినాయి, లేకపోతే నాకెక్కడ తెలుసు అవి. అరే నువ్వు ఇది తినరా, ఇట్లుంటుందిరా అట్లుంటుందిరా నాది ఇది చెప్పి ఏం చేసేది. నాకు అసలు బూతులు కూడా రావు అసలు స్టార్టింగ్, అంటే ఇప్పుడు కూడా రావనుకో చెప్తున్నా. అంటే వాళ్ళు అట్లా నేర్పించడాన్ని. అంటే నేను అనేది ఎందుకు, ఏం చేయాలి, వేరు కావాలి. మనకేమంటా ఆదివారం రోజు ప్రార్థనకు వస్తాం, ప్రార్థనలో కూర్చుంటాం, మళ్ళీ దోస్తాను మాత్రం మళ్ళీ దోస్తాను నువ్వు దోస్తాన్ నుంచి వేరు కాకపోతే ఏం కాదు రక్షణ. ఎందుకంటే వాళ్ళు ఎందులో ఉన్నారు, లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, దేవునికి విరోధంగా బతుకుతున్నారు. వాళ్ళతో నువ్వు సోపతి పడితే వాళ్ళని ఇట్లా లాగుడు కాదు, నువ్వు అటు పోతావు. ఎందుకంటే నీకే ఠికానా లేదు, అర్థమైందా? నువ్వు ఇటు లాగడం కాదు, ఎటు పోతావు, అర్థమవుతుంది. అందుకే ఈరోజు అర్థం చేసుకోవాల్సిన ఏంటిది, ఏమర్థం చేసుకోవాలి, వేరయ్యి ఏమనుంది, మూర్ఖపు ఈ తరం వారి నుంచి ఏం కావాలి, వేరు కావాలి. ఏదైతే చెడ్డ సోపతి ఉందో బంధు పెట్టాలా. లేదు అట్లా కాదు ఇట్లా కాదు అనుకోండి, నువ్వు ఆడ చేసి ఈడ చేస్తే నువ్వు రక్షణ పొందటం కష్టం. ఓడలోకి రావు, వాళ్ళు రానియరు, ఓడలోనికి రానియరు. అందుకే ఇప్పుడు ఏం చేయాలంట, ఏం చేయాలి, వేరు కావాలి. ఎవరైతే నిన్ను లోకంలోకి ఈడ్చుకోబోతున్నారో, లోకంలో ఉన్న వాటి కోసం నిన్ను లాక్కోబోతున్నారు, ఏం చేయాలి, ఏం చేయాలి, బంధు పెట్టాలి. వద్దు ఇంకా వీళ్ళతో నాకు సోపతోద్దు. అట్లా నువ్వు కఠినంగా ఉంటేనే, వారి నుంచి వేరైతేనే నువ్వు రక్షింపబడతావు. నువ్వే కాదు నీ కుటుంబం రక్షింపబడుతుంది. అర్థమవుతుందా? నోవాహు ఏం చేసిండు, తినుచు త్రాగుచు ఏం కావచ్చు, ఆయన కూడా బతకొచ్చు కదా మిగతా వాళ్ళలాగా, కానీ ఆయన అట్లా చేయలేదు. వాళ్ళ సోపతే బంధు పెట్టిండు. బంధు పెట్టి ఏం చేసిండు, దేవుని ఆజ్ఞ మేరకు ఓడను కట్టుకోవడం, తన రక్షణ, తన కుటుంబం రక్షణ కోసం ఆయన కష్టపడ్డాడు. ఇన్నాళ్ళు పాపం చేయడానికి కష్టపడ్డాం, ఇన్నాళ్ళు లోకంలో తిరగనీకి కష్టపడ్డాం. ఇప్పుడు రక్షింపబడటానికి మనం ఏం కావాలి, అర్థమవుతుందా? ప్రభా నన్ను రక్షించు, ఈ ఓడలో నేనుంటా. ఏదైతే రక్షణ ఓడ ఉందో నీలో నేనుంటా, ఈ ఓడలో నేనుంటా అని చెప్పి మనం నిర్ణయించుకొని దానికోసం దానికోసం పోరాడాలి. చాలా మంది ఏం చేస్తారు, సోపది మాత్రం ఏం చేయాలి, ఆడిపో ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయమంటే మనకు కాళ్ళు చేతులు అనుకుంటాయి, కానీ బయట తిరగమంటే సోపతి పెట్టమంటే ఏం చేస్తాం, గీడికే ఎంతసేపు గీడికి అంటాం, మళ్ళీ పోయి ఎప్పుడు వస్తాం, 10 నిమిషాల్లో వస్తామని చెప్పి 8 గంటలు అవుతుంది, 2-3 గంటలు ఏంది, సాయంత్రం అవుతుంది, ఒక్కోసారి రాత్రి. ఎందుకు సోపతి అందరికీ వర్తిస్తుంది, జ్యోతక్క అందరికీ వర్తిస్తుంది, అర్థమవుతుందా? ఉన్నా లేకపోతే చెప్తున్నా నేను, అందరికీ వర్తిస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి, సోపతి ఏం చేయాలి, వేరైతేనే నీకు రక్షింపబడాలనుకుంటే, నువ్వు కానీ కుటుంబం కానీ రక్షింపబడాలనుకుంటే పరిష్కారం ఏంటి, వేరు కావాలి, తప్పదు. లేదు వాళ్ళు నా కోసం ప్రాణాలు ఇస్తారు తీస్తారు, తర్వాత తెలుస్తారు. నీకు అనిపిస్తుంది అట్లా నీకు అనిపిస్తుంది, ఎన్ని ఉన్నాయి, ఎన్ని కథలు ఉన్నాయి, ఎన్ని జరిగినాయి, అవన్నీ ఉట్టిదే. కాబట్టి ఒకటే స్నేహం ఉండొచ్చు, అది ఎప్పటి వరకు. అదే కొంతమంది ఏమంటారా, లేదు వాళ్ళని మనం పరిచయం పెట్టుకున్నాము, తర్వాత మనకు అవసరం వస్తుంది. అంటే దేనికి అవసరం వస్తుంది, నేను లోకంలో లాగా నీకు అవసరం వస్తుంది. నిన్నేం చేయాలి,
నీతోటి అనేకమైన దురలవాట్లు చేపించడానికి ఏం చేస్తాడు? మర్చిపోయిన దాన్ని, మానుకున్న దాన్ని మళ్ళీ రెచ్చగొట్టడానికి అవసరం వస్తుంది. అందుకే ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఉందా? వాక్యం ఉందా? నేనేమైనా కల్పించి చెప్తున్నా? ఏమన్నా నీకోసం ఏమని చెప్తున్నా? అందరికీ ఇదే, అందుకే చెప్పిన, అందరికీ వర్తిస్తుంది ఇది. నేను నా స్నేహితులు లేదా ఏదైతే చెడ్డ సోపుతుందో అదంతా మానుకుంటే గానీ నేను ఈ స్థితికి రాలే. లేదు, సేవ చేయడం అంటే మామూలు విషయమా చెప్పు? అర్థమవుతుందా? అందుకే చాలా మంది అనేది మారిపోయింది చేయండి, ఏది అనుకున్నా పర్వాలేదు. ఎందుకు? మన కుటుంబం రక్షింపబడాలంటే ఏం చేయాలి అంటారు. వాళ్ళ కోపంతో ఏం చేస్తారే, మారిపోయిన ఇట్లా అట్లా అది ఇది అంటారు, ఇది అది ఎన్ని అని అంటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళతో సోపతి పట్టకపోతే వాళ్ళు నీ మీద కోపం కాదు, నా మీద తీస్తారు కోపం. ఎందుకంటే ఆ పాస్టర్ ఏదో చెప్పినట్టున్నాడు, అందుకే ఇట్లా అట్లా. ఎందుకంటే అవి కూడా నేను చూసిన. ఎందుకంటే వాళ్ళకి ఏముంటది, అవి మంచోడే కానీ ఆ పాస్టర్ ఏదో చెప్పినట్టున్నాడు, నా గురించి ఏదో అన్నట్టున్నాడు, అందుకే నన్ను దూరం పెడుతున్నాడు, నన్ను కట్టుబడుతున్నాడు, అట్లా ఇట్లా అది ఇదని ఎవరి మీద పాగపెంచుకుంటారు. అయినా పర్వాలేదు. కానీ ఏం కావాలి? రక్షణ పొందాలంటే ఈ స్టెప్ తీసుకోక తప్పదు. వాక్యం చెప్తుందా? నేనే చెప్తున్నా? వేరైతే గాని మనం ఏం చేయలేము. లోకంలోకి లాగే ఏదైనా సరే దాన్ని ఏం చేయాలి? కట్ చేయాలి. లోకంలోకి లాగేది ఏదైనా సరే దాన్ని ఏం చేయాలి? అందుకే కూర్చున్నాం. చూడండి ఒకసారి, మళ్ళీ ఒకసారి అదే వచ్చింది కదా, 40. అపోస్తుల కార్యం 2:40. అపోస్తుల కార్యము 2:40. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులాగు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులైన తరము వారికి ఏం కావాలంట? వేరై ఏం కావాలి? రక్షణ అంటే అర్థం ఏంటిది? రక్షణ ముందు వస్తుందా, వేరు కావడం ముందు వస్తుందా? అందుకే ఫస్ట్ ఏం కావాలి? లోకము నుంచి వేరైతేనే. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రార్థనకు వస్తా, ప్రార్థన చేయించుకుంటా, హల్లెలూయా స్తోత్రం చెప్తా, పాటలు పాడతా, వాక్యం చదువుతా, వాక్యం వింటా, అన్ని బాగా, మళ్ళీ అదే సోపతి పడితే రక్షణ పొందటం అసాధ్యము. నీకు నిజంగా రక్షణ పొందాలనుకుంటే నువ్వే కాదు, నీ కుటుంబం అంతా రక్షణ పొందాలంటే మొదటి స్టెప్ ఏంటిది? మూర్ఖులైన తరము వారి నుంచి ఏమైపోవాలి? ఫస్ట్ వేరే వద్దు. ఎవరి సోపతి మనకు. నువ్వు దేవునితో సాంగత్యం చేయి, దేవునితో సావాసం చేయి. మరి వాళ్ళ రక్షణ ఫస్ట్ నువ్వు రక్షింపబడి అప్పుడు వాళ్ళ రక్షణ కోసం ఆలోచన. నీకే ఠికానా లేదు. ఈరోజు బాగానే ఉంటావు, రేపటికల్లా మళ్ళీ ఎట్లా మారుతావు తెలియదు. ఇప్పుడు నువ్వు పోయి వాళ్ళని ఏం రక్షిస్తావు? వాళ్ళు నిన్ను లోకంలో లాగడానికి నువ్వు అవకాశం ఇచ్చినట్టు. వాళ్ళని ద్వేషించమని అంటలేను, కానీ ఏం చేయాలి? వేరుగా. ఏం కావాలి? వేరుగా. అర్థమవుతుందా? ఒకసారి ప్రసంగి ప్రసంగి 9:18. ప్రసంగి 9:18. యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు ఏం చేస్తాడంట? చెరుపుతాడు. ఒక్క పాపాత్ముడు చాలు. ఇప్పుడు నీ జీవితంలో జరిగిన దేవుని కార్యం చెరపడానికి ఎంతమంది కావాలి? ఒక్కడు చాలు. ఒక్కడే చాలు. వాళ్ళు బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని రావచ్చు, లేదా పాత పరిచయాన్ని అడ్డం పెట్టుకుని రావచ్చు, లేదా ఇంక దేని బట్టి వచ్చినా అదేం కావాలి? నీ జీవితంలో జరిగిన దేవుని మంచి కార్యం ఏదైతుందో అది చెడగొట్టబడొద్దు అంటే ఏం చేయాలి?
లేదు లేదు, ఏమంటావు, 10 మంది పాపాత్ములు ఉంటే అందులో 9 మందిని కట్ చేసి ఒక్కరిని మాత్రం పెట్టుకుంటాం. ఆ ఒక్కడు చాలదా? మనమేమనుకుంటాం, ముందులాగా తిరుగుతలేను, ముందులాగా ఏం చేస్తలేను, వాళ్ళతో వీళ్ళతో తిరుగుతలేను, వాళ్ళని కట్టుబెట్టినా వీళ్ళని కట్టుబెట్టినా కానీ ఒక్కరు మాత్రమే అనుకున్నారు. ఒక్కరు మాత్రం వెనక ఆ ఒక్కడే చాలు, ఆ ఒక్కడే చాలు. మనకి రాసున్న దానిలో నేనేమో తప్పు చెప్పినా? ఒకసారి మళ్ళీ చదవనా? యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్టము. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులు ఏమవుతాడు అంటే, నీ జీవితంలో మంచి పనులు వచ్చినాయి. ఏంటిది? చెడు అలవాట్లు మానుకుంటున్నావు, దేవుని వైపు తిరుగుతున్నావు, వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అంత బాగానే. కానీ ఇదంతా చేస్తున్న నీవు ఒకవేళ ఒక పాపాత్మతో ఏం కాలేదు, వేరు కాలేదు. పాపాత్మకి ఎంత దూరం ఉండాలి అంత దూరంలే. ఆ వ్యక్తి ఏం చేస్తాడంట, నీలో జరిగిన మంచి కార్యాన్ని చెడగొడతాడు. అందుకే మన జీవితము ఏం కావాలి? చెడిపోవడానికి ఎంతమంది కావాలి? ఎంతమంది పాపాత్ములు? ఒకడే చాలు. అందుకే దయచేసి ఈరోజు నేను అంటాను, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు? రక్షించాలనుకుంటున్నారు. రక్షించడానికి ముందు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటిది? ఓడలోనికి రావడానికి ముందు ఏం కావాలి? నేను ఈ లోకంతో వేరైతా, నేను ఈ లోక ప్రజలతో పాపాత్మల నుంచి ఏమైతా? వేరైతా. అలాగే వేరయ్యి మనం రక్షింపబడాలి. వేరయ్యి మనం రక్షణాన్ని ఓడలోనికి, ఓడ నిండుతుందా లేదా? నిండుతుంది. ఖాళీ ఇప్పుడు ఏముండాలి? ఇంక నీకు అవకాశం ఉంది ఓడలోనికి వచ్చే అవకాశం. ఒకవేళ అది ఫుల్ అయిపోతే డోర్ బంద్ అయిపోతుంది. డోర్ బంద్ అయిపోతే ఇంకా అప్పుడు ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. అందుకే మూర్ఖపు తరం వారి నుంచి ఏమైపోవాలి? ప్రేమపూర్వకంగా, నెమ్మదిగా, నిదానంగా ఏం కావాలి? లేదు, నేనేం చేస్తా, రోజు 2 గంటలు తిరిగేది కదా, నేను 1 గంట తిరుగుతా, తర్వాత మళ్ళీ 1 అర్ధగంట తిరుగుతా, తర్వాత ఒక 10 నిమిషాలు తిరుగుతా, తర్వాత అట్లా కాదు కదా. నువ్వు అట్లా అవకాశం ఇచ్చినప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా ఏమవుతుంది? నిన్ను చెడిపేస్తుంది. ఉన్నది పోతుంది. మంచి కార్యం ఏదైతే ఉన్నది పోతుంది. అందుకే ఈరోజు ఏం చేయాలంట? ఏం కావాలి? నోవాహు చేసిన పని ఏంటిది? లోకము నుంచి వేరే ఎందులోకి పోయిన? ఓడగట్టుకొని ఓడలోకి పోయింది కాబట్టి రక్షింపబడ్డాడు. అట్లనే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? నోవాహు లాగా ఈ లోకము నుంచి వేరయ్యి మనం ఏం కావాలి? రక్షణ పొందాలని దేవుడు మన నుంచి కోరుతున్నాడు. అందుకే ఓడ సిద్ధంగా ఉంది అనా? ఓడ సిద్ధంగా ఉంది. ఓడ తలుపు కూడా తెరిచే ఉంది. ఓడ తలుపులోనికి నువ్వేం కావాలి? ఓడలోనికి ఏం కావాలి? వచ్చేయాలి, అంతే. రావటమే ఆలస్యం, అంతే. ఇప్పుడంటే ఇప్పుడు రావచ్చు, ఇప్పుడు రావచ్చు ఓడలోనికి. అర్థమవుతుందా? బాప్టిజం తీసుకోవడానికి కూడా మనకి ఆటంకం ఉండదు, కానీ తీసుకోవడానికి ఏముండదు. అదేనా? ఇప్పుడు ఎవరన్నా ఆపేటోళ్ళు ఉన్నారా? బాప్టిజం తీసుకోవద్దని ఎవరన్నా ఆపేటోళ్ళు ఉన్నారు? నిన్ను ఎవరు ఆపేటోళ్ళు? అయినా కూడా బాప్టిజం గురించి మనకేం రాదు. మరి ఇంకెన్నాళ్ళు ఏం చేస్తాం? అందుకే ఇప్పుడు ఏం చేయాలంట? మూర్ఖులైన ఈ తరం వారి నుంచి ఏం చేయాలి? తర్వాత కొరింథీలు 15, 1 కొరింథీలు 15. మొదటి కొరింథీలు 15వ అధ్యాయము 1 కొరింథీలు 15వ అధ్యాయము 33. 1 కొరింథీలు 15:33. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంట? మంచి నడవడిని. అంటే ఏమిటి? మనం ఏం కావాలి? సాంగత్యాన్ని ఏం చేయాలి? దుష్ట సాంగత్యం ఏం చేయాలి? మానుకోవాలి. మన నడవడి మంచిగా కావాలన్నా, మన జీవితం మంచిగా కావాలన్నా, మన కుటుంబం రక్షింపబడాలంటే ఏం చేయాలి? దుష్ట సాంగత్యాన్ని మానుకోవాలి. ఒక్క పాపాత్ముడు చాలు ఏం చేయడానికి? మన జీవితాన్ని నిన్నమ్మతులు ఎంత మంది క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వారు సైతం ఏమైపోయారు? చెడిపోయారు. ఎందుకు చెడిపోయారు?
ఎవరితో సాంగత్యం మానలేదు? దుష్టులతో సాంగత్యం మానలేదు, పాపాత్ములతో సాంగత్యం మానలేదు. వాళ్ళ వలన నీకు ఏమైతుంది? నీ ప్రవర్తన చెడిపోతుంది, నీ ఆలోచన చెడిపోతుంది అంటే బంద్ పెట్టు. వాళ్ళ దగ్గరికి పోవడం బంద్ పెట్టు, వాళ్ళని నీ దగ్గరికి రానియడం బంద్ పెట్టు, తప్పదు. లేదు అని నువ్వు మెత్తపడ్డావు అనుకో, ఏమైపోతుంది? వాళ్ళు ఎట్లనో నశించిపోతారు, వాళ్ళతో పాటు నువ్వు ఏమైపోతావు? నీవు నీ కుటుంబం కూడా నశించిపోతుంది. ప్రసవ వేదన ఏ విధంగా అయితే గర్భిణీ స్త్రీకి వస్తుందో ఆ విధంగా వారి మీదకి నాశనం వస్తుంది, లోకం మీదకి నాశనం వస్తుంది. అందుకే దుష్ట సాంగత్యాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఎన్ని రోజులు పడుతుంది విడిచిపెట్టడానికి? ఎన్ని రోజులు పడుతుంది? ఒకప్పుడు అంటే ఫోన్లు ఉండేవి కావు అనా, ఏం చేసేది? ఇంటి బయటకు వచ్చి విజిల్ కొట్టేది, విజిల్ కొట్టాకనే ఏం చేసేది? ఈ ఇంట్లోకి వెళ్ళి ఉరికేది బయటికి. ఏదంటే మా దోస్తు వచ్చిండు అలా విజిల్ కొట్టేది, చప్పట్లు కొట్టేది. లేకపోతే ఏం చేసేది? ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఏం కావద్దు, తెలియదు అంటే వీళ్ళని సైకిల్ చేసి ఏదో విధంగా ఉడికేది. ఇప్పుడు వాళ్ళు రావాల్సిన అవసరం లేదు, వీళ్ళు పోవాల్సిన అవసరం లేదు, ఫోనే. ఇక ఫోన్లా ఇక చాటింగ్లు, ఇంకా ఫోన్లు, తర్వాత ఇది అది, మళ్ళీ ఫోన్లోనే ప్లానింగ్లు అనా, ఇడగలుద్దాం, ఆడగలుద్దాం, ఇప్పుడు కలుద్దాం, అప్పుడు కలుద్దాం, ఇట్లా చేద్దాం, అట్లా చేద్దాం అనా. అంటే ఏమైపోయింది? ప్రమాదం ఎక్కువదా తక్కువదా? అందుకే ఈ రోజు నుంచి ఏం చేయాలంట? లోకాన్ని విడిచిపెట్టి లోకానికి వేరుగా ఎవరి ద్వారా అయితే నీ మంచి ప్రవర్తన చెడిపోతుందో వారికి వేరైతేనే నువ్వేమవుతావు? రక్షింపబడతావు, లేకపోతే నువ్వు రక్షింపబడలేవు. అవునా? నోవాహు చేసిన పని అదేనా కాదా? నోవాహు ఒకవేళ అప్పుడు ఉన్నటువంటి బంధువులు లేరా? అందులో లోకంలో ఉన్న వాళ్ళ బంధువులు, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది లేరు? ఎంతో మంది ఉన్నారు. కానీ నోవాహు దేవుని మాట మేరకు ఏం చేసుకున్నాడు? మూర్ఖపు ఈ తరం వారి నుంచి వేరయ్యి ఏం చేసిండు? ఓడలోకి వచ్చి ఆ నిర్ణయము నోవాహు కుటుంబాన్ని ఏం చేసింది? రక్షించింది. కాబట్టి మనం ఏం కావాలి? వేరుగాక తప్పదు. వేరుగాక, వీళ్ళకి వేరు కాకుండా మనం ఇట్లనే ఉన్నాం అనుకో, ఏం కాదు, రక్షింపబడు. అందుకే ఇప్పుడు నిర్ణయం ఎవరి చేతులు ఉంది? వాక్యం చెప్పిన మీరు ఇప్పుడు ఏమంటే వాళ్ళతో తిరగొద్దు, వీళ్ళతో తిరగొద్దు అని నేనేమి రూల్స్ ఏమి పెడతలే, వాక్యం చెప్తుంది. ఎందుకంటే మనం ఏమనుకుంటాం? స్నేహమో బంధుత్వం ఏదో చూసి మనం ఏం చేస్తాం? మెత్తబడిపోతాం. కానీ ఏమవుతుంది? మన ప్రవర్తన, మన ఆలోచన ఏమైపోతుంది? చెడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు పాపాత్ములు, వాళ్ళెవరు? దుష్టులు. వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని, మన ఆలోచన, మనల్ని, మన ప్రవర్తనని మార్చేస్తారు, చెడగొట్టేస్తారు. అలా చెడగొట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ లబోదీపమని అన్న ప్రయోజనం ఉండదు. అందుకే మీరు నమ్ముతారు లేదో, వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళతో పాటు తిని తాగినప్పుడు ఏం కాదు, నువ్వు తిని తాగకుండా నువ్వు సపరేట్గా ఉంటే వాళ్ళు ఛాలెంజ్లు చేసుకుంటారు. వానికి నేను తాగిపిస్తా, నేను ఛాలెంజ్ బెట్ అనా తీసుకునేసరికి వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి ఏమంటారు? ఏదో మాయ చెప్తారు. మనం తానిపోతున్నాం, ఆడిపోతున్నాం, వీడిపోతున్నాం, ఇట్లా పోతున్నాం, అట్లా పోతున్నాం అని చేస్తారు. సడన్ గా ఏదో ఒకటి ఏం చేస్తారు అంటే మొత్తానికైతే మనం ఏం కావాలి? చెడగొట్టాలి. ఏం చేయాలి? అందుకే దుష్ట సాంగత్యం నుంచి మనం ఏం కావాలి? వేరు కావాలి. పాపాత్మల నుండి ఏం కావాలి? వేరైతేనే మనం రక్షింపబడతాము. వాక్యం అదే చెప్తుంది కదా. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? నిర్ణయం తీసుకున్నా, లేకపోతే ఇంకా టైం తీసుకున్నా? నువ్వు టైం తీసుకునే లోపు ఏమవుతుంది? కథం, డోర్ బంద్ అయిపోతుంది. డోర్ బంద్ అయిపోవడం దూరం మాట, వాళ్ళు నిన్ను ఇంకా చెడగొడతారు. లేనివన్నీ కావలసుకొని కూడా, అర్థమవుతుందా? కావలసుకొని కూడా తర్వాత బాధపడే ప్రయోజనం లేదు. ఇక అది అలవాటైనాక ఇంకా నువ్వే ఏం కావాలి? ఇక తంటలు తిప్పలు పడాల్సిందే. వాళ్ళు ఏం చేస్తారు? అలవాటు చేస్తారో వదిలేదు. అందుకే అట్లాంటి విషయాల్లో ఏం కావాలి? జాగ్రత్తగా. అందుకే దుష్ట సాంగత్యాన్ని ఏం చేయాలి? దుష్ట సాంగత్యం మానుకోవాలి, లోకం నుంచి వేరు కావాలి. చిన్న వాక్యం చదివేసి మనం తొందరగా ముగించుకున్నాం. అపోస్తుల కార్యము 15 15
అపోస్తుల కార్యము 15:32 ఒకసారి చదవండి. అపోస్తుల కార్యము 15:32. మరియు యూదాయు సిలాయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. పెక్కు మాటలతో ఏం చేశారంట? సహోదరులను ఆదరించి ఏం చేశారు? స్థిరపరిచి. అంటే దేవుని యొక్క భక్తులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? ఆదరణ దొరుకుతుంది. మనం రక్షణలో కానీ దేవుని మార్గంలో మనం ఏమవుతాం? స్థిరపడతాం. అదే సాంగత్యం ఎవరితో? దుష్టులతో చేస్తే ఏమవుతుంది? విశ్వాసంలో స్థిరపడతామా లేకపోతే ఏమైపోతాం? విశ్వాసం తొలగిపోతామా? అందుకే సాంగత్యం మనమేం కావాలి? ఇప్పుడు ప్రార్థనకు వచ్చినాం, ప్రార్థనకు వచ్చి వాక్యం విన్నాం, తర్వాత వారమంతా మళ్ళీ వాళ్ళతో తిరిగితే ప్రయోజనం లేదు. ఇప్పుడు గేదె పాలు మనం ఏం చేసినాం? 1 లీటర్ తెచ్చినాం. లీటర్ తెచ్చినాక లీటర్ దాంట్లో ఏం చేసినాం? ఒక చిన్న ఏమంట పులుపు, ఇంతే పులుపు ఏం చేసినాం? చింత పులుపు ఇంతే ఒక డ్రాప్ వేసినాం. కథం. లీటర్ పాలు కథమైనా లేవా? ఇరిపోయినా లేవా? పగిలిపోయినా లేవా? ఏం పనికి వచ్చాయి? ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఆదివారం రోజు వచ్చేసరికి, మీటింగ్కి వచ్చేసరికి తెల్ల పాలు బాగానే ఉంది. అయినా తర్వాత మిగతా టైంలో ఏమైపోయింది? చిన్న మాట, చిన్న సాంగత్యం, చిన్న విషయం ఏమవుతుంది? తక్కువ మంది కథ. వాళ్ళు దేనికి ఏం చేస్తారు అనవచ్చు. ఇంకా నేను పబ్లిక్లో చెప్పలేదు. ఇంతమంది తమ చెడ్డ స్నేహితుల ద్వారా నేర్చుకున్న అలవాట్లు ఇప్పటికీ మానుకోలేక ఎన్ని తిప్పలు పడుతున్నారంటే, ఇటు పబ్లిక్లో చెప్పుకోలేరు, ఇటు వాటిని మానుకోలేక రోజు రాత్రి మగలు వారు పడే యాతన అంతా ఇంత. కాబట్టి నిన్ను వాళ్ళు చెడిపోయకముందే, లేదా నువ్వు చెడిపోకముందే ఏం కావాలి? వేరే పోవాలి. దుష్టులతోనూ పాపాత్మలతో సాంగత్యం ఏం చేయాలి? మానుకోవాలి. అదే పరిశుద్ధులతో నువ్వు సాంగత్యం చేస్తే ఏమవుతుంది? ఎక్కువ మాటల చేత నిన్ను ఆదరించడం జరుగుతుంది, నిన్ను విశ్వాసంలో బలపరచడం జరుగుతుంది, నిన్ను రక్షణ మార్గంలో ప్రోత్సహించడం జరుగుతుంది. అదే ఇక్కడ చెడగొట్టేటం లేరు కదా. ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. వాళ్ళు నిన్ను చెడగొడతారు. ఇక్కడ నీ జీవితం బాగుపడుతుంది. నువ్వు బాగుండాలి, నువ్వు బాగుపడాలి, నువ్వు దేవునిలో బలపడాలి, నువ్వు దేవుని కోసం బతకాలి అంటే ఈ రకమైన మాటల చేత నిన్ను ఏం చేయడం జరుగుతుంది? ఈ రకమైన మాటల చేత నిన్ను ఏం చేయడం జరుగుతుంది? ఏం చేయడం జరుగుతుంది? మళ్ళీ ఒకసారి చదవదే. అయిపోయింది, ముగిస్తాను. మరియు 15:32 అపోస్తుల కార్యము 15:32. మరియు యూదాయు సిలాయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. సహోదరులను ఆదరించి ఏం చేసిరంట? స్థిరపరిచిరి. కాబట్టి ఏం కావాలి ఇప్పుడు? సాంగత్యం ఎవరితో చేయాలి? దేవుని బిడ్డలతో సాంగత్యం చేయాలి, సహవాసం చేయాలి. అనంట లోకంతో సాంగత్యం ఏం చేయాలి? దుష్టులతో పాపాత్మలతో ఏం కావాలి? సాంగత్యం బంద్ చేయాలి. నువ్వు అటు చేసుకుంటూ ఇటు చేయాలంటే కాదు, ఏం కాదు, అవుతుందా? అందుకే ఆ సాంగత్యం బంద్ పెట్టి ఇటు దేవుని బిడ్డలతో సాంగత్యం చేయాలి, సహవాసం చేయాలి, ప్రార్థన. ఎందుకంటే ఇక్కడ సహవాసం చేసినావు అనుకో, నువ్వు ఆత్మలో బలపడుతావు, విశ్వాసంలో బలపడుతావు. 20వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. ఆ ప్రదేశంలో యందు సంచరించి ఒకసారి 1-2 చదవండి, క్లియర్ అవుతుంది. ఆ ఎల్లరి అడిగిన తర్వాత పౌలు శిష్యులను తన యుద్ధకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యుద్ధ సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ ప్రదేశంలో యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. పెక్కు మాటలతో వారిని ఏం చేశారంట? హెచ్చరించరు. ఏమని హెచ్చరించరు? దుష్ట సాంగత్యం ఏం చేయాలి? మానుకోవాలి. అందుకే ఇక్కడేమంట? టు కాల్ టు వన్ సైడ్. ఇక్కడేమంటున్నారు? నువ్వు ఎటు అప్పుడు ఆ లోకంలో ఉన్న లోకం కాదు, ఇటు సైడ్ రా. ఏమని హెచ్చరిస్తున్నారు? ఈ దుష్టతరం వారి నుంచి నువ్వు వేరే ఏం కాదు, ఇటువైపు రా. నువ్వు అటే ఉన్నావు అనుకో, నువ్వు అటే పోతు ఇటు. అందుకే
ఎంత మంచి, మళ్ళీ చెప్తాను, ఎంత మంచి స్నేహితులైనా సరే ఆ స్నేహితులు ఎప్పటికైనా మనకు మోసం చేయక, ఎందుకంటే వాళ్ళు ఉన్నదేలా లోకంలో పాపములా, వాళ్ళు మంచి ఎప్పుడు చేయలేరు. వాళ్ళ స్వార్థం వచ్చినప్పుడు, వాళ్ళ అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేనేం చేస్తారు, నేను రాసిస్తా. ఎందుకు? ఎందుకంటే పాపంలో ఉన్నవాడు సరే, వాళ్ళు మంచోళ్ళే కావు, గుణం మంచిది కావచ్చు, కానీ వాళ్ళ లోపల ఉన్న పాపం మంచిది, వాళ్ళని పట్టిన దయ్యం మంచిది, వాళ్ళు నీకు కీడే చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? అందుకే ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిది? లోకం నుంచి ఏం కావాలి? వేరయ్యి ఏం కావాలి? దేవునితో సహవాసం చేయాలి, రక్షణ అనే ఓడలోకి ఎక్కాలి. రక్షణ అనే ఓడలోకి ఎక్కిన తర్వాత అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధులు ఉంటారు. ఆ పరిశుద్ధులు ఏం చేస్తారు? మనల్ని దేవుని మాటల చేత, మనల్ని పెక్కువ మాటల చేత మనల్ని ఏం చేస్తారు? ఆదరించి విశ్వాసంలో బలపరుస్తారు. హల్లెలూయా. అందుకే ఎప్పుడేం చేయాలి? ఏదిగా లోకం కావాలా, ఓడ కావాలా? ఓడ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ లోకం నుంచి ఏం కావాలి? అదేనా? దోస్తాన్ని బంద్ అవుతుందా కాదు? నాకు దోస్తాను, ఏ మనిషినే కదా, నాకు దోస్తాను, మస్తు దోస్తాను ఉండే. బంద్ పెట్టుకున్నాం. ఎందుకు? బంద్ పెట్టుకోకపోతే నేను ఇట్లుండేటోని కాదు. ఏముంది, ట్రైనింగ్ పోయి వచ్చినాక నేను కూడా ఆ దోస్తానంతో తిరిగితే నేను కూడా ఏం చేద్దును? ఇప్పుడు నా పరిస్థితి వేరేగా ఉండేదేమో. కానీ ఏం చెప్పి బంద్ పెట్టుకో. ఎందుకంటే వాక్యం చెప్పి మన మేలుకే చెప్తున్నా. అందుకే వాళ్ళతో దూరం అయిపోయి ఏం కావాలి? దేవునికి దగ్గర కావాలి, పరిశుద్ధులకు దగ్గర కావాలి, సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దాని సేవకుల ద్వారా మనకు వాక్యాన్ని అందించి ఆ వాక్యం ద్వారా మనని బలపరుస్తాడు. హల్లెలూయా. చేద్దాం, సమర్పణ చేసుకున్నా, ప్రార్థన చేద్దామా? దేవుని మాట వింటారా? దేవుని మాట వింటారా లేకపోతే ఏంది? చలో ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకుని. హల్లెలూయా. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం, స్తుతి స్తుతి స్తోత్రం నాయన. హల్లెలూయా ప్రభు, హల్లెలూయా. ప్రభుని బిడ్డలు ప్రభు ఎన్నాళ్ళు తెలియక నాయన దుష్టతరం అయ్యా, దుష్టులతో పాపాత్మలతో స్నేహం చేసినందుకు క్షమించండి అయ్యా. వారి ద్వారా జరిగే నష్టాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు అయ్యా. కేవలం స్నేహాన్ని చూశారు, బంధాన్ని చూశారు, లేదా అయ్యా మిగతావన్నీ చూసి వాళ్ళు ఆకర్షితమయ్యారు. కానీ అయ్యా మరి నీ ఆజ్ఞను వారు గ్రహించలేకపోయారు. నోవాహు వలే ఈ దుష్ట తరము నుంచి వేరై రక్షణ పొందినటువంటి నోవాహు కుటుంబం వలే నీ బిడ్డలుంటే సహాయం చేయి అయ్యా. దుష్ట సాంగత్యం వద్దు నాయన, దుష్టులతో సహవాసం వద్దు తండ్రి. వాళ్ళ జీవితాలను పాడు చేసేవాళ్ళు, చెడ్డ అలవాట్లు వాళ్ళకున్న చెడ్డ అలవాట్లు మాకు నేర్పించి మా బ్రతుకులను పాడు చేసేవాళ్ళు ఆయన బాగా కాకుండా, మేము నెమ్మదిగా ఉండకుండా, ప్రశాంతంగా ఉండకుండా అయ్యా మేము బాగుపడినప్పుడు, లేదా మంచిగా అన్ని విధాలుగా మంచిగా బాగుపడుతున్నప్పుడు చూసి తట్టుకోలేని అసూయపరులు తండ్రి. ఏదో ఎన్ని విధాలుగా మాకు నష్టం వారి ద్వారా జరిగింది. అయినా కూడా బుద్ధి తెచ్చుకోకుండా వారితోనే సాంగత్యాలు చేసుకుంటూ వారితోనే తిరుగుతూ ఉన్నాం తండ్రి. అయ్యా క్షమించు నాయన. ఈ రోజు నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విన్నారు, దీని ప్రకారంగా వాళ్ళు నిర్ణయించుకునే కృప, సమర్పణ చేసుకునే కృప వారికి దయచేయండి, కృపను దయచేయండి ఆయన సంపూర్ణంగా అయ్యా. మరి ఈ లోకము నుంచి వేరై, ఈ దుష్ట తరము నుంచి వేరై, పాపాత్మల నుంచి, దుష్టుల నుంచి వేరై ప్రభుని రక్షణ అని ఓడలోనికి వచ్చేటకు సహాయం చేయండి. ఆ ఓడలో ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, ప్రవక్తులు ఉన్నారు, అపోస్తులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, సువార్తికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఎంతో మంది అయ్యా దైవ భక్తులు ఉండి ప్రభు ఆ ఓడలో ఉన్న వారిని ధైర్యపరుస్తూ ఎక్కువ మాటల చేత వారిని ఓదార్చి, హెచ్చరించి, ఆదరించి, విశ్వాసములు బలపరిచి వారిని ఆ మార్గంలో ప్రోత్సహించడానికి ఎంతో మంది ఉన్నారు అయ్యా. మిక్కిలి అల్పునైన నాకు ప్రభు ఓడలోకి వచ్చి ధన్యతనిచ్చావు, అలాగే ఈ కుటుంబానికి నువ్వు దయచేయి అయ్యా. వీరికి ఆ ధన్యతనిచ్చావు నాయన, వారికి ఆ మనస్సును కూడా నువ్వు దయచేయి, తగిన పశ్చాత్తాపం మనసు దయచేయి. ఈ లోకంలోని స్నేహం ఎల్లకాలం కాదు నాయన, అదంతా నశించిపోయింది తండ్రి. అదంతా చెడు అలవాట్లతో కూడింది, చెడ్డ మాటలతో కూడింది, చెడ్డ క్రియలతో కూడింది తండ్రి. ఎంతో భయంకరం, ఎంతో భయంకరం, ఎంతో భయంకరం నాయన. నీ కార్యం జరిగించు, ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించమని, వారి జీవితంలో నీ కార్యం జరిగించమని నాకు ప్రార్థన గట్టి. పరిశుద్ధుడా కృతజ్ఞ దేవ తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ప్రభు. సమయంలో నా తండ్రి ప్రభు ఆయన కూడుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు.
తండ్రి నీకు నా తండ్రి ప్రభా నా దేవ నువ్వు ఎన్నుకున్న తండ్రి ప్రభా సేవకుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. తన ద్వారానైనా ప్రభా కుటుంబం రక్షింపబడటకు తండ్రి నువ్వు చేసిన కార్యమైన ప్రభా చాలా గొప్పది. నా దేవానికి వందనాలు తండ్రి ప్రభా. ఆ కార్యం చెడుకోవడం తండ్రి ప్రభా ఈ లోకానికి వేరైన తండ్రి మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఇష్ట సాంగత్యంలో మేము దూరంగా ఉంటున్నా తండ్రి ప్రభా. పరిశుద్ధులతో కూడిన తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో గడుపులకు సహాయం దయచేయండి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరినైనా ప్రభావ తండ్రి ప్రభా ఈ లోకానికి వేరే అయినట్టు నీకు సహాయం దయచేయండి. అటు విధానంగా తండ్రి వారి మనసులో ఉన్న ప్రభావ తండ్రి నీవైనా ప్రభావ సరి చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఈ సమయంలో తండ్రి ప్రభావ మంచి అయిన ప్రభావ సమయాన్ని మాకు ఇచ్చిన తండ్రి ప్రభావ ఈ యొక్క మంచి మాటలతో మా మనసులో ఉన్న ప్రభావ నీ వాక్యం నింపినందుకే నీకు వందనాలు చెల్లిస్తాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయనా. నీ బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు తండ్రి. వారు ఈ లోకంతో పాటు నశించక ప్రభు నీవిచ్చు నిత్య జీవం పొందాలని నీవు ప్రభు సిద్ధపరిచిన రక్షణ నీ ఓడలోనికి రావాలని నువ్వు ఆశపడుతూ వారిని ప్రోత్సహించిన విధానం బట్టి నీకు వందనాలు. నీ మాటకు వారు లోబడి నాయన ఈ దుష్ట తరము నుంచి వేరే రక్షణ పొందుటకు నువ్వు సహాయం చేయి. ఆ ఓడలోకి ప్రవేశించి అయ్యా మరి అనేకమైన మాటల చేత వారి విశ్వాసంలో బలపడి నీ సాక్ష్యంగా నోవాహు కుటుంబం వలె నీ బిడ్డలు ఉంటకు నువ్వు సహాయం చేయి. మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయి నాయన. చక్కని నిర్ణయం తీసుకొని వాక్య ప్రకారమైన నిర్ణయం తీసుకొని నీలో ఫలించుటకు బాగుపడుటకు అనేకులకు ఆదర్శంగా సాక్ష్యంగా ఉండటకు సహాయం చేయి. నీ బిడ్డల్ని గడిచిన వారమంతా కాపాడాం. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్కాలని ఇంతవరకు నడిపించాం. అయ్యా నూతన వారంలో కూడా రానున్న దినాల్లో కూడా వారికి నువ్వు తోడే నడిపించు. ఇంకా వారు నీలో బలపట్టుకు సంపూర్ణంగా రక్షింపబట్టుకు నాయన నీ బిడ్డలందరూ కూడా త్వరగా బాప్టిజం తీసుకున్నట్టుకు సహాయం చేయదు, రక్షింపబట్టుకు సహాయం చేయం నాయన. ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు తండ్రి. ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు నాయన, ఎప్పుడు ఏం సంభవిస్తుందో తెలియదు తండ్రి. అయ్యా నా సేవా జీవితంలో ఎంతో మంది అయ్యా బాప్టిజం తీసుకోమన్నప్పుడు నిర్లక్ష్యం చేసి బాప్టిజం తీసుకుందాం అనుకునేసరికి వారి ప్రాణాలు పోయాయి. ఎంతో మంది మరణించాం, ఎంతో మందికి ఉన్న అవకాశం పోయింది ఆయన ప్రభు. అలాగే నీ బిడ్డల కోసం కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా నశించు నాయన, ఏ ఒక్కరు కూడా నశించకూడదు, ఏ ఒక్కరు కూడా నశించకూడదు ఆయన. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి తండ్రి. అయ్యా దుష్టుడు నానా విధాలుగా నీ బిడ్డలు వెనకకి లాగుతుండగా అయ్యా దురాత్మ శక్తులు అతి క్రియలను అయిపరచు. నీ బిడ్డలు కూడా యథార్థంగా నీ వైపు తిరుగుటకు పశ్చాత్తాపం మార్మనసు పొంది నీ వైపు తిరిగి నాయన సంపూర్ణంగా రక్షింపబట్టు ఆ ఓడలోకి వచ్చేటకు సహాయం చేయి. ఆ ఓడలోనే ఉండటకు నువ్వు సహాయం చేయి నాయన. లోకంతో పాటు నశించటానికి ఇష్టం లేదు నాయన. నిత్య జీవం అనుగ్రహించుటకు నాయన అయ్యా సంపూర్ణ రక్షణ అనుగ్రహించుటకు మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు, నీ బిడ్డలు పిలుస్తూ ఉన్నావు. ఎన్నాళ్ళ నిర్లక్ష్యతను బట్టి వారిని క్షమించు నాయన, క్షమించు నాయన. ఏ స్నేహితుడు నాయన, ఏ బంధువు కానీ ఈ లోకంలో ఎవరు మా ఆత్మను రక్షించలేరు, నిత్య నరకం నుంచి తప్పించలేరు తండ్రి. అయ్యా ఇంకా మమ్మల్ని నరకానికి యోగ్యులుగా చేస్తారు, నరకానికి పాత్రలుగా చేస్తారు. అనేకమైన అలవాట్ల చేత మా బ్రతుకులను పాడు చేస్తారు తండ్రి. అయ్యా ప్రభు కనికరించు నాయన. దుష్ట తరము నుంచి వేరై అయ్యా నీ సాక్షులుగా నోవాహు వలె అయ్యా మేము మా కుటుంబాన్ని రక్షింపబట్టు నువ్వు సహాయం చేయమని అయ్యా ఈ యొక్క మాటలో ఒక్కొక్కరు హృదయాల్లో నీరు కట్టి ఫలింపజే నాయన. అయ్యా ఫలింపజే నాయన. అనేకులకు దీవెనగా ఈ కుటుంబం ఉండటకు సహాయం చేయ, కనికరించమని అయ్యా. అన్న వదినని బట్టి నీకు వందనాలు, వారికి వచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. వారి చేతికి నువ్వు బైబిల్ అందించినందుకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అందులోని పరిశుద్ధ మాటలు వాళ్ళ హృదయాల్లో కనిపించాలి, వాళ్ళ హృదయంలో రాయబడాలి తండ్రి. ఆ వాక్య ప్రకారంగా వాళ్ళు కట్టబడాలి, నువ్వు సహాయం చేయ నాయన. అలాగే ప్రభు హవీలను బట్టి వారి తండ్రి ప్రభు సహోదరుని బట్టి నాయన నీకు వందనాలు. ఆ కుటుంబీకులందరినీ జ్ఞాపకం చేసుకో. అలాగే అయ్యా మరి ప్రమోదుని బట్టి, జ్యోతిమని బట్టి, వారి పిల్లల్ని బట్టి నీకు వందనాలు. అలాగే ప్రభు మరి కోడలను బట్టి నాయన యాకోబు పిల్లల్ని బట్టి నీకు వందనాలు. హాస్యం నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. బిడ్డ హృదయాన్ని ప్రభు ఆ బిడ్డకు శరీరంలో అయితే బాధ ఉందో ఆ బాధను పూర్తిగా నువ్వు నయం చేయి ఆయన, బాగు చేయి నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. అయ్యా ప్రతి ఎలర్జీని తొలగించు, ఆమెకు మంచి విడుదల, స్వస్థతను, ఆరోగ్యం ఇచ్చే సమృద్ధిని కూడా జ్ఞాపకం చేసుకో. అలాగే నీ కుమారుడు ప్రభు మరి గత వారమంతా ప్రభు నాతో కలిసి సహవాసం చేయడానికి కృపనిచ్చు. ఈ వారంలో కూడా నువ్వు తోడే నడిపించు. ఇంకా నీ కుమారుని మెరుగుపరచు, మండింపజేయి, ఉజ్జీవింపజేయి నాయన. నీ కుమారుని పట్ల నీ యొక్క ఉద్దేశం, నీ ప్రణాళిక నెరవేర్చబట్టకు సహాయం చేయమని
మరొకసారి మమ్మల్ని అందరినీ చేతికి అప్పగిస్తూ ఆశను ప్రభు, వారి భర్తను, వారి ప్రభు ఆది అని జ్ఞాపకం చేసుకో. అలాగే ప్రభు అలెక్యను, వారి భర్త, వాళ్ళ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. ఇంకా వీరి బంధుమిత్రులు చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో. అలాగే ఈరోజు చెట్టు కూడా మాతో ప్రభు ప్రార్థనలో లేదు నాయన, ఆమె ఎక్కడున్నా కూడా ఆమెను జ్ఞాపకం చేసుకో. ఆ బిడ్డను కూడా నువ్వు కరుణించమని మరొకసారి మమ్మల్ని అందరినీ చేతికి అప్పగించుకుంటూ మరలాని సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు అందరికీ తోడే నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్.